హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఈవినింగ్ 5 అవుతూ ఉండగా ఎక్కడి వరకు అక్కడే షట్ డౌన్ చేసి రుద్ర ఇంటికి స్టార్ట్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే అనయ్య, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ అంటూ వచ్చాడు వేద్. అతనిలో ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ సెమినార్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడంతో అన్న చెప్తేనే ఏదైనా చేసే వేద్ ఈ రోజు తనంత తానుగా డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. ఫర్ వాట్ అంటూ వచ్చింది రుద్ర క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్. రేపటి వర్క్ కూడా ఈ రోజే ఫినిష్ చేసే రుద్ర నుంచి అటువంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని వేద్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ప్రాజెక్ట్ సెమినార్ గురించి చెప్పాడు. ఆ విషయం కంప్లీట్గా మర్చిపోయాడు రుద్ర. అందరికీ అది నథింగ్ అయినా వేద్కది చిన్న మిస్టేక్ అయినా రుద్ర సైడ్ నుంచి మాత్రం ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫింగర్స్తో కణతలు రబ్ చేసుకుంటూ హౌ కుడ్ ఐ ఈవెన్ ఫర్గెట్ దట్ అనుకుంటూ తిరిగి చైర్లో కూర్చున్న రుద్రను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చిన వేద్, అనయ్య హెవీ స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటుంటే అది వినడమే చివాగ్న చూసిన రుద్ర నథింగ్ లైక్ దట్ అంటూ టేబుల్ మీద స్లాప్ చేస్తూ లేచి నుంచుంటే ఒక్కడుగులో వెనక్కి వెళ్లిన వేద్కి రుద్రలో ఇప్పుడు కనిపిస్తున్న కోపం కూడా కొత్తగానే ఉండడంతో ఆర్ యు ఆల్ రైట్ అని వింతగా చూస్తున్న అనుమానంతో అడుగుతూ ఉంటే ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్, ప్రతిదీ నేనే ఆర్గనైజ్ చేస్తే ఇంకా నువ్వెప్పుడు నేర్చుకుంటావు వేద్ అని వాయిస్ రైజ్ చేసిన రుద్ర, ఈ ప్రాజెక్ట్ సెమినార్ నువ్వే ఫినిష్ చేయాలి, ఎటువంటి మిస్టేక్ జరగకూడదు అంటూ వార్నింగ్ టోన్ చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు. నిమిషం పాటు స్తబ్దుగా నిలబడిపోయిన వేద్కి మొదటిసారి అన్నలో ఒక రూలర్ కనిపించినా ఆ కమాండింగ్ నేచర్ ఎక్కువసేపు అతన్ని బాధ పెట్టలేదు. అన్నను దాటి తన వరకు ఒక ప్రాజెక్ట్ రావడంతో తనేంటో చూపించాలి అనుకున్న ఒక స్ట్రాంగ్ మోటివేషన్తో రంగంలోకి దిగాడు వేద్. ఎలా మర్చిపోయాను అన్న చికాకు, అసహనం, ఇరిటేషన్తో ఇంటికి వచ్చిన రుద్రలో అప్పటికే యాంగర్ ఒక లెవెల్లో ఉంది. స్పీకర్ నెంబర్కి డైల్ చేస్తే అది వాయిస్ కాల్లోకి వెళ్ళి ఆ ఇరిటేషన్ ఇంకాస్త పెంచేయడంతో ఫోన్ నేలకేసుకొట్టిన రుద్ర మినీ బార్ నుంచి బాటిల్ తీసుకున్నాడు. ఆల్రెడీ మెడికల్ సెమినార్ గురించి ముందే శిఖర్ ఇన్ఫార్మ్ చేసిన ప్రస్తుతం అది కూడా రుద్ర మెమరీలో లేదు. శిఖర్ ఫోన్ ఆన్సర్ చేయలేదన్న ఇరిటేషన్ కూడా యాడ్ అయ్యి ఆవేశం పెరిగిపోయి ఆలోచన అదుపు తప్పుతూ ఉంటే తలలో నరాలు ముడేసి లాగుతున్నట్టు ఒకలాంటి పెయిన్. బాటిల్ పగలగొట్టేసి ఒంటి మీద టచ్ చేసిన షర్ట్ కి కట్టి ఉన్న టై విప్పి విసిరేస్తే రుద్ర లాగిన ఫోర్స్ కి షర్ట్ బటన్స్ కూడా తెగి గాల్లోకి ఎగిరిపడ్డాయి. వంట్లో నుంచి పుడుతున్న వేడికి తాళలేనట్టు షర్ట్ ని రెండు వైపులా పట్టి లాగడంతో బటన్స్ మొత్తం తెగిపోయి పూర్తిగా ఓపెన్ అయిపోతే కంట్రోల్ చేయలేని ఏదో అర్థం కాని ఎమోషన్తో అక్కడే ఫ్లోర్ మీద పడిపోయాడు రుద్ర. పారామౌంట్ హిల్ మీద సన్ రైజ్ వ్యూ పాయింట్, బ్రీజింగ్ నేచర్, వార్మ్ సన్ రైజ్, కొండల అంచు మీద కూర్చుని వెదర్ ని అనుభూతి చెందుతోంది ఐరా. స్వెటర్, మంకీ క్యాప్, గ్లౌజెస్ ఇంకా మాస్క్, ఇన్ని కవచాలు పెట్టుకుని గంటన్నర సైకిల్ తొక్కుకుంటూ సూర్యుడిని చుట్టాకి ఎంత దూరం వచ్చావా అని విసుక్కుంటూ వచ్చిన చేతన్ ఐరా పక్కనే కూలబడితే ఇవన్నీ అమ్మ కోసం, చలి కోసం అంటూ ఐరా స్మైలీ వేస్తూ ఆన్సర్ ఇచ్చింది. మరి నా కోసం అంటూ అడిగాడు చేతన్ ఇరిటేటెడ్ ఫేస్తో రెట్టిస్తూ. దానికి ఆన్సర్గా ఐరా, నేను వచ్చానుగా అది చాలదా అంటే పళ్ళు బిగించిన చేతన్, ఈ ఒక్క మాటతో నన్ను చంపుతున్నావే అంటూ చేతన్ విసుగు ప్రదర్శిస్తే సన్ రైజ్ చూడటానికి ఎవ్రీడే రావాలనిపిస్తుంది. గోల్డెన్ కలర్లో బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఎంత బ్రైట్గా మెరుస్తుందో చూడు అని రెండు చేతులు చాపి ప్రకృతి పిల్లగాలిని గుండె నిండా పీల్చుకుంటోంది ఐరా. నువ్వు కూడా అలాగే మెరుస్తున్నావు, అయినా నీకోసం రోజు నేను రావట్లేదుగా అంటూ సెటైర్ విసిరితే నీకు టేస్ట్ లేదు అని సర్టిఫికెట్ ఇచ్చి తుళ్ళి పడుతున్న సెలయేటిలా కొండ మీద నుంచి కిందికి పరుగులు పెడుతూ ఉంటే ఐరా నాకు టైం కూడా లేదు, వెళ్ళాలి అంటూ వెనక్కి రన్నింగ్ స్టార్ట్ చేశాడు చేతన్. వాచ్ యూజ్ చేయొద్దని చెప్పానా అని రివర్స్ తిరిగి కార్నర్ చేస్తూ ఉంటే కేర్ఫుల్ అంటూ వేగంగా వచ్చి స్టెప్ ఎడ్జ్ తగిలి బ్యాలెన్స్ తప్పబోతున్న ఐరాని పట్టుకొని దగ్గరికి లాగి ముందు నీ బ్రెయిన్ యూజ్ చేయి అంటూ కసిరాడు చేతన్. అది యూజ్ చేయబట్టి ఇక్కడున్నాను అని చేతన్ని విడిపించుకుని మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటే ఆ అడవిలో పుట్టాల్సిన దానివే పొరపాటున మనుషుల మధ్యన పుట్టేశావు అని విసుక్కుంటూనే మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసిన చేతన్, సార్ ఫోన్ చేశారు డేట్ కోసం అని అరుస్తూ ఉంటే టుడే ఇట్స్ మై డే, టు
కన్ఫర్మ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది ఐరా. హౌస్కి ఇటు అంటూ చైతన్ నిలబడి అరుస్తూ ఉంటే వాటర్ ఫాల్ ఇటు అంటూ ఆగకుండా వెళ్ళిపోయింది ఐరా. రెక్కలొక్కటే తక్కువే నీకు, నా వల్ల కాదు నీ వెంట పట్టం. నువ్వు నీ పిచ్చుకలకు పిట్టలకు కబుర్లు చెప్పొచ్చే వరకు నేను ఇక్కడే సెటిల్ అవుతా అంటూ అక్కడే కూలబడ్డ చేతన్ తమ ప్రొఫెసర్ సిద్ధార్థ్ మల్హోత్రాకి కాల్ చేశాడు డేట్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి. 8:15 ముందుగా వినోద్ గారితో కలిసి ఫంక్షన్కి వెళ్ళిన రంజని గారికి ఫోన్ చేసింది నేహ. ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాన్రా, ఇప్పుడే డిన్నర్ అయింది. రుద్ర వచ్చాడా అంటూ అడిగితే బావగారు రూమ్లో ఉన్నారు అత్తయ్య, డిన్నర్ పంపిస్తే డోర్ కూడా ఓపెన్ చేయలేదు. వేద్కి ఫోన్ చేస్తుంటే బిజీ వస్తోంది, వేద్ ఇంకా ఇంటికి రాలేదు అని నేహ చెప్తూ ఉంటే ఒక్క నిమిషం రా అంటూ పక్కనే ఉన్న వినోద్ గారితో విషయం చెప్పారు రంజని. రుద్రకి ఆలస్యం అవ్వడం మామూలే, బట్ వేద్కి ఇంపాసిబుల్ అంటూ వెంటనే వేద్కి ఫోన్ చేశారు వినోద్. ప్రాజెక్ట్ సెమినార్లో చిన్న ప్రాబ్లం రావడంతో దాని గురించి ప్రాజెక్ట్ హెడ్ తో డిస్కషన్ నడుస్తూ ఉంటే ఆ బిజీలో నేహ ఫోన్ కట్ చేసిన వేద్ తండ్రి కాల్ ఆన్సర్ చేసి విషయం చెప్పాడు. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, అసలు ఆ సెమినార్ నువ్వెందుకు అటెండ్ అయ్యావు అంటూ వెంటనే సీరియస్ అయ్యారు వినోద్. వినోద్ సైడ్ నుంచి అది చాలా కామన్ రియాక్షన్, బట్ వేద్కి మాత్రం నీకు చేత కాదు అంటూ మొహం మీదే కొట్టిన ఫీలింగ్ వస్తూ ఉంటే డాడ్ అంటూ పళ్ళు బిగించాడు. స్టాప్ ఇట్ వేద్, నాకొక్క మాట కూడా చెప్పకుండా, ఈవెన్ రుద్రకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నీ ఓన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఐఎమ్ నాట్ రెడీ టు లిజన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ. ఫస్ట్ నువ్వేంటికి వెళ్ళు, నేహ వెయిట్ చేస్తోంది నీకోసం అంటూ చాలా సీరియస్గా చెప్పి రంజని దగ్గరికి వచ్చి వేదింటికి స్టార్ట్ అయ్యాడు అంటూ రెండే ముక్కల్లో చెప్పేసి వెంటనే ప్రాజెక్ట్ హెడ్కి కాల్ చేస్తూ మళ్ళీ పక్కకు వెళ్ళిపోయారు వినోద్. వీళ్ళ బిజినెస్ టెన్షన్తో మమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అని నిట్టూరుస్తూనే కోడలికి ఫోన్ చేసి విషయం చెప్పిన రంజని, నువ్వు డిన్నర్ ఫినిష్ చేసే నేహ, వాడి కోసం వెయిట్ చేస్తూ నీ హెల్త్ పాడు చేసుకోకు అంటూ అడ్వైస్ ఇచ్చారు. నేహ వెల్ ఎడ్యుకేటెడ్, దానికి తగ్గట్టే అత్తగారి సపోర్ట్ కూడా. భర్త కోసం తినకుండా ఎదురు చూస్తూనే ప్రేమ అంటే ఒప్పుకోదు, తిని కూడా హెల్తీగా వెయిట్ చేయొచ్చు అనుకునే ఈ తరం అమ్మాయి కావడంతో సరే అత్తయ్య అంటూ రంజని గారితో మాట్లాడుతూనే రూమ్ దాటి బయటకు వచ్చిన నేహకు ఒక్కసారిగా ఏదో పేలిన శబ్దంలా వినిపించి ఫోన్ వదిలేసి పరుగున అటువైపు వెళ్ళింది. రుద్ర బెడ్రూమ్ లోపల నుంచి బలంగా తలుపులు పగలగొడుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటే షాక్ అండ్ కన్ఫ్యూజన్ లో స్టాట్యూలో నిలబడిపోయిన నేహ కళ్ళ ముందే రుద్ర బెడ్రూమ్ డోర్ క్రాక్స్ ఇస్తూ ఉంటే భయంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తున్న నేహ గట్టి గట్టిగా కేకలు పెడుతోంది. రుద్రకి లోపలికి ఏదో ప్రాబ్లం వచ్చింది అని. ఫాస్ట్ గా రియాక్ట్ అయిన సర్వెంట్స్ అంతే ఫాస్ట్ గా సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేస్తే ఫోన్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళింది నేహ. ఇంతలోనే చెక్క విరిగిన పెద్ద సౌండ్ తో డోర్స్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చాడు రుద్ర. నిజంగానే రుద్రుడిలా నిండా చెమటలతో ఎర్రటి కళ్ళతో మెడ మీద చేతుల మీద నరాలు పొంగి పచ్చగా తేరి కనిపిస్తూ ఉంటే చూస్తున్నందరూ ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ క్షణం రుద్రను చూస్తున్న అందరికీ ఏదో జంతువు దాడికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే ఒక్కో అడుగు బరువుగా ముందుకు వేస్తున్న రుద్రకు వెన్నులో నుంచి పుడుతున్న వణుకు భయంతో తెలియకుండానే తప్పుకొని దారిస్తున్నారు సర్వెంట్స్. ఇంతలోనే సెక్యూరిటీ లోనికి రావడంతో అక్కడ సిచ్యువేషన్ చూస్తూనే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ సార్ వాట్ హ్యాపెన్ అని కవర్ చేయడానికి చూస్తూ ఉంటే ఎటువంటి రెస్పాన్స్ లేదు రుద్రలో. వేటాడే పులిలా దేనికోసమో వెతుకుతున్న వాడిలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రుద్రని ఆపలేని స్టేజ్లో ముందు వెనక చూస్తున్నారు సెక్యూరిటీ. పడిపోయిన ఫోన్ చేతిలోకి తీసుకొని రంజని గారికి విషయం చెప్పి నాకు భయంగా ఉందత్తయ్య, బావగారి లోపల ఎవరితోనో గొడవ పడుతున్నారు అంటూ తను ఊహించుకున్నది చెప్తున్న నేహ గట్టి గట్టిగా వినిపిస్తున్న సెక్యూరిటీ అరుపులతో బావగారు బయటకు వచ్చినట్టున్నారు అంటూ మళ్ళీ అటువైపు పరుగులు పెడితే అప్పటికే వినోద్ రంజని దారిలో ఉంటే వినోద్ గారు చెప్పడంతో డ్రైవర్ కార్ స్పీడ్ పెంచాడు. వెంటనే వినోద్ గారు వేద్కి ఫోన్ చేస్తూనే రుద్రకి నువ్వు ట్రై చేయి అంటూ చెప్పడంతో డ్రైవర్ రుద్ర మొబైల్కి కాల్ చేస్తూ ఉన్నాడు. సెక్యూరిటీ ఉంది కనుక నేహ గురించి భయం లేదు అని సర్ది చెప్పుకున్నా అంత భయంకరంగా గొడవ జరిగే పరిస్థితి ఏంటనేది తెలియటం లేదు వాళ్ళకి. నేహ నువ్వు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకో, ఏదైనా రుద్ర హ్యాండిల్ చేయగలడు అని రంజని గారు చెప్తూనే ఉన్న స్టెప్స్ వైపు వెళ్తున్న రుద్రను వెనక నుంచి చూసిన నేహ బావగారు అంటూ భయంగా పరుగుల మీద వెళ్తున్నది
షాక్ కొట్టినట్టుగా ఆగిపోయింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగిన రుద్ర ఫేస్ చూసి. ఆ క్షణం నిజంగా పరిస్థితి అంచనా వేయగలిగేది అయితే తను అక్కడ ఉన్నట్టు తెలిసేలా పిలిచేది కాదు. బట్ అప్పటికి ఆలస్యమయ్యే పరిస్థితి చేజారిపోయింది. రక్తం గూడు కట్టినట్టుగా ఉన్నాయి రుద్ర కళ్ళు. ముఖమంతా కూడా కందిపోయినట్టు ఎర్రగా ఉండి ఎక్కడికక్కడ నరాలు పైకి దేరి కనిపిస్తూ ఉంటే సెగలు కక్కుతున్న ఊపిరి అతి వేగంగా పోతోంది. ఇంకా ఆఫీస్ ఫార్మల్స్ లోనే ఉన్నాడు రుద్ర. అయితే కేవలం ప్యాంటు మాత్రమే. కోట్ లేదు. షర్ట్ కూడా ఎవరో చించినట్టు సగం సగంగా ఉంటే ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది రుద్ర అపియరెన్స్. ఎప్పటిలా లేని రుద్రను భయంగా చూస్తూ ఏమైంది బాబుగారు అంటూ కంగారుగా అడుగుతున్న నేహ ఒక్క అడుగు వెనక్కి తీసుకుంటే రుద్ర తన సైడ్ కి టర్న్ అయ్యాడు. మ్యాన్షన్ రైట్ సైడ్ రుద్ర వింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ వేద్ వింగ్. రుద్ర నేహకి మధ్యలో 2 రూమ్స్ డిస్టెన్స్ ఉంది. అంటే దాదాపు 20 ఫీట్. అయినా సరే తన శరీరాన్ని తినేసేలా చూస్తున్న రుద్ర చూపులు నేహను అభద్రతతో కూడిన భయాన్ని రేపుతూ ఉంటే బావగారు ఏమైంది మీకు అని అడుగుతూ వెనక్కి వేస్తున్న అడుగులు వేగం పెంచితే మేం సాబ్ అందరు కోయి నహీ హై అని ఒక సెక్యూరిటీ చెప్పిన మాట వింటూనే నేహ టెన్షన్ మరింత పెరిగింది. మిగతా సెక్యూరిటీ అంతా ఏమైంది సార్ అంటూ రుద్రను ప్రశ్నిస్తూ ఉంటే ఎవ్వరికి ఆన్సర్ ఇవ్వకుండా ముందుకు వెళ్తున్న రుద్రలో వేగం పెరిగింది. తన అనుమానం నిజం అవ్వకూడదు అన్న భయంతో అడుగులు పరుగుల్లోకి మార్చిన నేహ తన రూమ్లోకి వెళ్ళడానికి చూస్తూ ఉంటే గాలిలా దూసుకొచ్చిన రుద్ర ఒక్కసారిగా నేహను పైకి లేపి భుజం మీద వేసుకొని అదే రూమ్లోకి వెళ్తూ ఉంటే క్షణాలలో కళ్ళ ముందు జరిగిన దానికి సెక్యూరిటీ సర్వెంట్స్ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యి కొయ్యబారిపోయారు. బావగారు వదలండి అంటూ నేహ పెడుతున్న కేకలు రన్నింగ్ లో ఉన్న ఫోన్లో వింటూనే రంజని గారి చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది. వెయిట్, గో ఫాస్ట్ అంటూ కాల్ కట్ చేసిన వినోద్ గారు ఏమైందని భార్యను పట్టుకొని కుదిపేస్తూ ఉంటే రుద్ర రుద్ర అని పలవరిస్తున్న రంజని గారి నోటి నుంచి తర్వాత మాట బయటికి రావటం లేదు. జస్ట్ 10 మినిట్స్ డాడ్ అంటూ ఫోన్ కట్ చేసిన వేద్లో తన అన్న రుద్ర ఉండగా నేహకు ప్రాబ్లం లేదన్న నమ్మకం బలంగా ఉంది. అయితే ఆ అన్నే రుద్రుడై తన భార్యకు రావణాసురుడిలా చెరపడుతున్నాడని ఊహకి కూడా తీసుకోలేని నిజంలో రుద్ర చేతుల నుండి అతి కష్టంగా విడిపించుకుని కిందకు జారి నేల మీద పడింది నేహ. అప్పటికి అలర్ట్ అయిన సెక్యూరిటీ సర్వెంట్స్ అందరూ సార్ ఏం చేస్తున్నారు మీరు అంటూ రుద్రని చుట్టేసినా ఎవ్వరి మాట రుద్ర చెవికి చేరటం లేదు. నేహ కన్నీళ్ళు వేడుకలు తెలియటం లేదు. రుద్ర కళ్ళ ముందు నేహ ఆడతనం తప్ప ఇంకేదీ కనిపించటం లేదు ఆ క్షణం. జరుగుతున్న దాన్ని నమ్మలేనట్టు తనలోని ధైర్యాన్నంతా కూడగట్టుకున్న నేహ పిచ్చి పట్టిందా మీకు, నేను మీ తమ్ముడు భార్యని అంటూ అరచి చెప్తూనే పైకి లేచిన నేహ వెనక్కి వెనక్కి పడుతూ లేస్తూ వెళ్తూ ఉంటే నువ్వు ఆడదానివి, నాకిప్పుడు నీలోని ఆడతనం మాత్రమే కావాలి అంటూ రుద్ర సింహం పంజే తగిలిన జింక పిల్లల నేల మీద పడ్డ నేహ మీదకి చేరుతున్న రుద్రను వాళ్ళ శక్తులన్నీ ఒడ్డిన సర్వెంట్స్ బలవంతంగా అడ్డగిస్తూ నేహ మేడం మీరు వెళ్ళిపోండి అని అరుస్తూ ఉంటే హెల్ప్ చేసిన సర్వెంట్స్ ని ఒక్కొక్కరిగా ఇష్టానికి కొడుతూ నేహ మీదకి మళ్ళీ మళ్ళీ పంజ విసురుతున్నాడు రుద్ర. బాడీలోని ఎనర్జీ మొత్తం ఇన్వెస్ట్ చేసి రుద్ర చేతి నుంచి తన చేతిని విడిపించుకొని నేహ లిఫ్ట్ సైడ్ పారిపోతూ ఉంటే ఆ ఇంటి ఉప్పుతున్న విశ్వాసంతో ఆపడానికి ప్రయత్నిస్తున్న సర్వెంట్స్ సెక్యూరిటీ రుద్ర మీద అటాక్ చేయలేకపోతున్నారు. లిఫ్ట్ ఎక్కితే చాలు ఆ తర్వాత కిందకి వెళ్ళి కారులో తప్పించుకోవచ్చన్న ఆలోచనతో ఉన్న నేహకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు రుద్ర. దాదాపుగా 8 మంది ఉంటే అందులో ముగ్గురిని కొట్టి పడేసి మిగతా వారి నుంచి విడిపించుకొని వేగంగా వచ్చి లిఫ్ట్లోకి వెళ్తున్న నేహ కాలు పట్టి బయటకు విసిరికొట్టాడు. లిఫ్ట్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్న 4.5 అడుగుల కాపర్ వేస్ కి తగిలి నేహ అక్కడికక్కడే అన్కాన్షియస్ అయిపోతే ఆ వేస్ కూడా నేహ మీద పడిపోయింది. నేహ మీద ఉన్న వేస్ పక్కకు విసిరికొట్టి తన ఒంటి మీద శారీ లాగేసిన రుద్రకు అడ్డుగా వచ్చి నిలబడ్డారు సర్వెంట్స్ అందరూ. సార్ మీరు చేస్తున్నది చాలా తప్పు సార్, దయచేసి మేడంని వదిలేయండి అంటూ వాళ్ళ బలం మొత్తం మీద కుమ్మరిస్తూ రుద్రను వెనక్కి తోస్తూ ఉంటే దెబ్బలు తిన్నా మరొక ఇద్దరు నేహని చేతుల్లోకి తీసుకుని లిఫ్ట్లోకి అవ్వదు అని మెట్ల వైపు పరుగులు పెట్టారు. ఈ పెనుగులాటలో బటన్ ప్రెస్ అయ్యి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడంతో మిగిలిన సర్వెంట్స్ రుద్రను లిఫ్ట్లోకి తోసేశారు. 6 ఇన్వెస్ట్ చేసిన బలంతో లిఫ్ట్ గోడలకు గుద్దుకొని రుద్ర ఫ్లోర్ మీదకు పడితే క్లోజ్ అయిన డోర్స్ వెనుక రుద్ర పిడిగుద్దుల సౌండ్స్ బయట ఉన్న అందరి వెన్నులో వణుకు పుట్టించింది. లిఫ్ట్ కిందకి పోతూ ఉండడంతో డోర్స్ ఓపెన్ అయితే రుద్ర నాపడం తమ వల్ల కాదు అనుకున్న సర్వెంట్స్ లో ఒకరు
పవర్ ఆపేద్దామని బయటకు పరిగెడితే లిఫ్ట్స్ డోర్స్ ఓపెన్ అవ్వకుండా చేద్దామని మరొకరు కిందకి పోయారు. ఏదైనా ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకోవాలని మిగతా నలుగురు నేహ కోసం వెళ్లారు. బటన్స్ ప్రెస్ చేస్తూ డోర్స్ ఓపెన్ అవ్వకుండా ఎంతసేపని ఆపగలరు? వాళ్ళ ప్రయత్నం ఫలించక డోర్స్ ఓపెన్ అయ్యి రుద్ర బయటకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ పవర్ ఆఫ్ అయింది. అప్పటికి నేహతో ఉన్న ఇద్దరు సర్వెంట్స్ మెయిన్ ఎంట్రన్స్ క్రాస్ చేస్తూ ఉంటే దేవుడు తమ వైపు ఉన్నాడని ఊపిరి తీసుకునే లోపే సోలార్ పవర్ యాక్టివేట్ అయ్యి కరెంట్ రావడంతో తమ ముందు ఉన్న రుద్రనే చూస్తాము అని భయంతో ఉన్న వాళ్ళకి తమను దాటిపోయి కనిపించాడు రుద్ర. అది చూస్తున్న వాళ్ళు అరుస్తూ రుద్ర వెనక పరుగులు పెడుతూ ఉంటే నేహతో ఉన్న వాళ్ళు కూడా పరుగుల మీద వెళ్లి నేహను ఒక కారులో బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి డోర్స్ క్లోజ్ చేసి రుద్రకి ఎదురుగా వచ్చి, సార్, ఏమైంది మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ వాళ్ళు అడ్డగిస్తూనే ఉన్న రుద్రలో అంతకంతకు కోపం, ఆవేశం, వేగం పెరుగుతూనే ఉన్నాయి. టెన్షన్ గా వచ్చిన వేద్ కార్ దిగుతూనే అక్కడ జరుగుతున్నది చూసి కంగు తిని అందరూ కలిసి అన్నయ్య మీద దాడి చేస్తున్నారు అనుకున్న వేద్ పరుగున వచ్చి వాళ్ళని లాగి పడేస్తే రుద్ర మిగతా వాళ్ళని విడిపించుకొని మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తున్నాడు. ఏం చేయాలో తోచని సర్వెంట్స్, రుద్ర సార్, నేహ మేడం కోసం వెళ్తున్నారు అని ఒక్క ముక్కలో వేద్కి అర్థమయ్యేలా చెప్పి రుద్రను మళ్ళీ అడ్డగిస్తూ ఉంటే కార్ గ్లాస్ బ్రేక్ చేయడానికి చూస్తున్నాడు రుద్ర. ఆ సౌండ్ కి అదిరిపడి లేచిన నేహ, వేద్, సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ అని లోపల నుంచి అరుస్తుంది. అర్ధనగ్నంగా నిస్సహాయ స్థితిలో ఉన్న భార్యను అత్యాచారం చేయడానికి పశువులా దూకుతున్న అన్నని చూస్తూ భూమి తల్లకిందులవుతున్న ఫీలింగ్ లో ఫ్రీజ్ అయిపోయాడు వేద్. ఒక్క క్షణం తన ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన ఫీలింగ్. సర్వెంట్స్ ఎంత అరుస్తూ ఉన్నా, అడ్డగిస్తూ ఉన్నా అయినా రుద్ర గీంకరిస్తున్నాడు. ఆ క్షణం నేహ తప్ప ఆ చుట్టుపక్కల మరో ఆడది లేదు. తన భార్యను కాపాడుకోవాలన్న ఒక్కటి ఆలోచనతో లేచిన వేద్ వాకింగ్ ట్రాక్స్ కి పక్కనే ఉన్న 3 ఫీట్ ల్యాంప్ పొల్ని మట్టిలో నుంచి బలంగా గుంజి మరొక ఆలోచన లేనివాడిలా దాంతో రుద్ర తలపై బలంగా కొడితే సరిగ్గా అప్పుడే వినోద్ రంజని వాళ్ళ కారు వచ్చి ఆగింది. సరిగ్గా 17 నిమిషాలు. 15 నిమిషాల్లో అక్కడ తాండవించిన పెను తుఫాను నేల కూలుతూ ఉంటే రుద్ర అని అరుస్తూ పరుగులు పెట్టారు రంజని. కొన్ని నిమిషాల ముందు వేద్లో పొరపాటు పడ్డ వినోద్ గారు కూడా అంతే వేగంగా వచ్చి వేద్ చంప పగలకొట్టి, ఏం చేస్తున్నావురా నువ్వు అంటూ అరుస్తూ ఉండగానే రుద్ర కళ్ళు మూతలు పడ్డాయి. తల నుంచి రక్తం ధార కడితే వర్కర్స్ అందరూ ఆయాసంతో రొప్పుతూ ఉంటే రుద్ర, రుద్ర అని అరుస్తూనే ఉన్నారు రంజని. రాడ్ విసిరేసి క్రాక్స్ పడ్డ కార్ విండోలో నుంచి లోపలికి చూశాడు వేద్. కొడుకు చూపున అనుసరించిన వినోద్కి నేహ భయంతో బిగుసుకుపోయి అర్ధనగ్నంగా కనిపిస్తే తన చూపులు వినోద్ పై తెప్పిన వేద్, నా భార్యను కాపాడుకున్నాను అంటూ ఒక్కటే మాటగా చెప్పి అటు నుంచి డోర్ ఓపెన్ చేసిన వేద్ తన ఒంటి మీద కోట్తో నేహ శరీరాన్ని కవర్ చేస్తూ ఉంటే అతని చేతిలోకి పడిపోయింది నేహ. ఏం జరిగిందని అంచనా వేస్తున్న వినోద్ను సార్ అని సెక్యూరిటీ అరిచి హడావిడి చేస్తూ ఉంటే వెంటనే రుద్రని కారులోకి షిఫ్ట్ చేసి హాస్పిటల్కి స్టార్ట్ అయితే ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి నేహను మ్యాన్షన్లోకి తీసుకువెళ్లాడు వేద్. నెక్స్ట్ డే మార్నింగ్ వినోద్ గారు ఫోన్ చేయడంతో మెడికల్ కాన్ఫరెన్స్ నుంచి డైరెక్ట్గా రుద్రను ఉంచిన హాస్పిటల్కి వచ్చేశాడు శిఖర్. రుద్రను ట్రీట్ చేస్తున్న డాక్టర్స్తో మాట్లాడి కొన్ని ఫార్మాలిటీస్, చెకప్స్తో పాటు తనకి అవసరమైన మరికొన్ని టెస్టులు రాసి కంప్లీట్ అబ్జర్వేషన్లో ఉంచండి, నాకు చెప్పకుండా రూమ్లోకి ఎవరిని అలౌ చేయొద్దు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసి ఆ తర్వాత వినోద్ రంజని గారితో మాట్లాడాడు శిఖర్. తెలిస్తే టెన్షన్ తీసుకుంటారని వాడే చెప్పడానికి ఇష్టపడలేదు. వాడేది వాంటెడ్గా చేయడం లేదు అంకుల్ అంటూ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు శిఖర్. తనలోని మృగాన్ని అదుపు చేయడానికి తనను తానే బంధించుకుంటున్న రుద్ర ప్రెజెంట్ సిచ్యువేషన్ కి గుండె పగిలేలా ఏడుస్తున్నారు రంజని. నువ్వు చెప్పినట్టు నేహ కూడా అర్థం చేసుకోవాలి కదా, బయట వాళ్ళని మేనేజ్ చేస్తాము, నేహను కన్విన్స్ చేస్తాము, కానీ మరొకసారి ఇలాగే జరిగితే అని సూటిగా వచ్చింది వినోద్ గారి నుంచి ప్రశ్న. సొల్యూషన్ వెతుకుతున్నామని గట్టిగా చెప్పలేని శిఖర్ నుంచి సైలెన్స్ ఆన్సర్గా మారింది. మరి ఇదే ప్రశ్న నేహ నుంచి ఎదురైతే రుద్ర ఇవ్వబోయే ఆన్సర్ ఏమిటి? అసలు రుద్రకి ఉన్న ప్రాబ్లం ఏమిటి? దానికి సొల్యూషన్ వెతకగలుగుతాడా శిఖర్? నేహ రుద్రను క్షమిస్తుందా? అన్న చేసిన దానికి వేద్ రియాక్షన్ ఏమిటి? రుద్ర జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.